నమస్తే G5 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా కేటీఆర్. హైడ్రాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల్ తుర్కపల్లి గ్రామంలో శుక్రవారం బొలెరో వాహనంలో పీర్ల తాండాకు చెందిన రైతు రాజు తన పశువుల మేత కోసం తుర్కపల్లికి చెందిన రైతు భూపాలరెడ్డి నుండి గడ్డి మోపులను ఖరీదుకు తీసుకుని బొలెరో వాహనంలో తరలిస్తుండగా డ్రైవర్ విద్యుత్ తీగలకు గమనించకుండా బండిని తోలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక 5 నిమిషాలంటే కవర్ ఈ గాలి ఇట్లా ఉంటే కూడా తగ్గుతుంది ఓడ పట్టదు ఆడ వర్షం పడ్డ గడ్డే ఆగింది ఇంకా వైరే కదా గంగపురం ట్రాన్స్జెండర్లంటే ఒకప్పుడు హేళన, కానీ ఇప్పుడు యూనిఫామ్లో పబ్లిక్ ప్రాపర్టీని కాపాడే సింగంలు. 2017లోనే ప్రతిపాదనలకు వచ్చిన ఈ ఆలోచన ఇన్నాళ్లకు నిజమై వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. నమస్కారం, నా పేరు గాయత్రి. నేను హైడ్రా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హైడ్రా డిపార్ట్మెంట్లో ఈగల్ టీంలో వర్క్ చేస్తున్నాను. మాకు తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరియు హైడ్రా డిపార్ట్మెంటు రంగనాథ్ సార్ గారు మాకు సహకరించి మా భిక్షాటన నుండి మాకు తప్పించి మాకు ప్రభుత్వంలో మీకు సమానము, అందరు మనుషులు ఒకటే అని చెప్పేసి తీసుకొని ఉద్యోగం ఇచ్చి హైడ్రా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకు ముఖ్య పాత్ర ఇచ్చి ఈగల్ టీంతో అందరితో సమానంగా ఈగల్ టీంగా వర్తించి మమ్మల్ని తీసుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. మాకు హైడ్రా డిపార్ట్మెంట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రంగనాథ్ సార్ గారు మాకు చూసుకుంటున్నారు. ప్లస్ మళ్ళా ఇక్కడ ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎన్నో కబ్జాలకు గురవుతున్న రోజుల్లో, ఇలాంటి రోజుల్లో హైదరాబాద్ అనేది చాలా ముఖ్య నగరంలో ఎన్నో వరదలు, మీకు ఇంతకుముందు వరదలు వచ్చిన సందర్భాలు ఎన్నో తెలుసు. ఆ వరదలతో పాటు వాళ్ళు కొట్టుకుపోయిన జనాలు కూడా తెలుసు, ఇండ్లు కూడా కొట్టుకుపోయినాయి చాలా వరకు. అలాంటి హైదరాబాద్ నగరంలో ఇలాంటి హైడ్రా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే భూములను రక్షించడమే కాకుండా లేక్లను, మళ్ళా చెరువులను, తర్వాత కాల్వలను అన్నిటినీ రక్షిస్తూ వాళ్ళ సౌకర్యవంతంగా చేస్తున్నందుకు మాకెంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియతో కేంద్ర ప్రభుత్వానికి గానీ బీజేపీకి గానీ ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సర్ వల్ల బీజేపీ గెలిచిందని సీఎం రేవంత్ చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఆయన అన్నారు. సర్ అనేది చట్టబద్ధమైన ప్రక్రియ అని, రాజ్యాంగబద్ధమైందని రామచంద్రరావు తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా సర్పై రాజకీయాలు చేయవద్దని రామచంద్రరావు కోరారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టిన ప్రక్రియ అది కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. గతంలో కూడా ఈ దేశంలో 10 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ అంటే ఓటర్ లిస్టు ప్రక్షాళన. 2002లో ఆఖరిసారిగా జరిగినటువంటి ప్రక్షాళన తర్వాత మళ్లీ 2025లో కొన్ని రాష్ట్రాలు, 26లో కొన్ని రాష్ట్రాలకు
ఈ యొక్క ఎస్ఐఆర్ జరగబోతా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 57 కోట్ల ఓటర్లు వారు ప్రక్షాళంగా దాంట్లో వచ్చి కొత్త ఓటర్లు ఇచ్చి వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఇప్పుడు 37 కోట్ల జనాభా ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేస్తున్నారు. దాంట్లో తెలంగాణ ఒక భాగం. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఎస్ఐఆర్ మీద వాళ్ళ పార్టీ చేయాలి పని చాలా సంతోషం. దాని మీద మాకు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు BLA1, BLA2 పెడతారు, బూత్ లెవెల్ ఏజెంట్లు పెడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బెంగాల్లో బీజేపీ గెలిచింది ఎస్ఐఆర్ వలన, ఈ అన్ని తప్పుడు మాటలు మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి గారు. వారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓటమిని ఒప్పుకోవాలి. వాళ్ళ ఇండియా అలయన్స్ UDF మీద ఎట్లా గెలిచింది కేరళలో కూడా ఎస్ఐఆర్ అయింది కదా. వాళ్ళు ఓడిపోతేనో ఎస్ఐఆర్ గానే ఈవీఎంలు గానీ అంటారు, గెలిస్తేనే మాట్లాడరు. కాబట్టి ఇటువంటి ఒక బ్లేమ్ గేమ్ చేయకుండా ఎస్ఐఆర్ అనేది చట్టబద్దతమైనటువంటి ప్రక్రియ, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది ఎస్ఐఆర్ లో ఎటువంటి అవకతవకలు లేవు, అది జరగాల్సి ఉందే. ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారము రాజ్యాంగబద్దమైనటువంటి ఒక ప్రక్రియ కాబట్టి దీనికి మీ అడ్డురామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఎంఐఎం గానే, కాంగ్రెస్ పార్టీ గానే, బీఆర్ఎస్ గానే ఈ ముగ్గురు ఎస్ఐఆర్ మీద రాజకీయాలు చేయకుండా అసలైన ఓటర్లని ఈరోజు లిస్టులో పెట్టే ప్రయత్నం చేద్దాం. అసలైనటువంటి ఓటర్లే ఓటర్ లిస్టులో ఉండాలని చెప్పి కోరుతూ, మరి హైదరాబాద్ లో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీలు చాలా మంది చొరబాటుదారులు ఉన్నారు. వాళ్ళని ఓటర్ లిస్టులో రాకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలను మోసం చేసే పార్టీ గొడ్డలి పార్టీ అని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం పేరాబత్తుల రాజశేఖర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ గొడ్డలి పార్టీ అని, మోసపూరితమైన రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధి సంక్షేమం అనేదే తెలియదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఎంతో పారదర్శకంగా ఇచ్చాము అని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గనక వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లతో బుద్ధి చెప్పారు అని అన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టిందో, అలాగే వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఆర్థిక బకాయిలను కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బాధ్యతగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి అవన్నీ పక్కన పెట్టి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మరి ఆత్మధైర్యాన్ని నింపడానికి మరి ఒక్కొక్కటి చేసుకొని వచ్చే కార్యక్రమం. ముఖ్యంగా టీచర్స్ గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర, అదేవిధంగా కోవిడ్ టైంలో మరి బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టిన పరిస్థితి, అంత నీచ సంస్కృతి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు టీచర్స్ గురించి కానీ, అదేవిధంగా లోకేష్ గారు నిర్వహిస్తున్న విద్యాశాఖ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత కానీ హక్కు కానీ లేదని సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి 2018లో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 మరి పరీక్షలు నిర్వహించటం మరి మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సుమారు 160 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు మరి ప్రిలిమ్స్లో కానీ, అదేవిధంగా మెయిన్స్లో కానీ మరి ఎంత అవకతవకలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. ఈరోజు కోర్టు జోక్యంతో 160 మంది గ్రూప్ 1 ఉద్యోగులను కూడా మరి వాళ్ళ బాధ్యతలను తప్పించి మరి లూఫ్లో పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మరి వాళ్ళ కుటుంబాలను కానీ వారిలో కానీ మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి అనాలోచితంగా బాధ్యత లేని విధంగా మరి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల విధానం కూడా మరి ఈరోజు మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, వైసీపీ నాయకులకు కూడా, ఇంత పారదర్శకంగా మరి డిఎస్సిని నిర్వహిస్తే ఎక్కడా కూడా అవినీతి లేకుండా అర్హులైన
అభ్యర్థులందరికీ కూడా మరి సెలక్షన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టి మరి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించింది. ఉద్యోగాల నియామకాలు కూడా జరగటం జరిగింది. ఆ రోజు ఏదన్నా జరిగితే ఆ రోజు మాట్లాడవలసింది పోయి మరి ఈరోజు ప్రజల్ని మరి ఏదైతే ఈ ఉద్యోగాల్లో మరి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేస్తున్న వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా అగౌరవపరిచే విధంగా మరి ఈ విధమైన చర్యలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన అవినీతి కానీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి కానీ ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలే కాదు ఇప్పటికీ మర్చిపోరు. లక్షల కోట్లు దోచుకుని హత్యా రాజకీయాలు చేసి ఈరోజు మరి ఇంత మంచి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం మీద ఏ విధమైన మాట్లాడే నైతిక అర్హత లేదని తెలియజేస్తూ మరి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే నీ మీద ప్రజలు ఆల్రెడీ 11 సీట్లకే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఇదే పందా కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో ఈ గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని సందర్భంగా తెలియజేస్తూ మీకు హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ను ఓడించేవాడినని చంద్రబాబు అన్నారని, ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ను కూడా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విధ్వంసకరమైన రాజకీయ పార్టీ అని ముద్ర వేయాలని తాపత్రయపడిపోతున్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా. అసలు మీ ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే ఎన్టీ రామారావు మా మామ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడి ఓడిస్తానన్నాడు. ఈయన ఓడిపోయాడు. చంద్రగిరిలో తుక్కుతుగ్గా ఓడిపోయాడు. తుక్కుతుగ్గా ఓడిపోతే మళ్ళా దొడ్డిదోమని వచ్చాడు. కాంగ్రెస్ పార్టీని కసక్కమని పొడిచేశాడు వెనక నుంచి. ఇందిరాగాంధీ గారు భిక్ష పెడితే మంత్రి చేస్తే అలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిసి కసక్కమని వచ్చి దొడ్డిదారిన ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు. జేనుడు అట్ట ఉన్నాడా? పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయనే కదా హరికృష్ణ, వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని తొక్కేశాడు. తొక్కేసి ఈయన వచ్చాడు. వస్తే వచ్చాడు ఏం చేశాడు? ఎన్టీ రామారావుని కసక్కమని పొడిచేశాడు. పొడిచేసి అధికారం తీసుకున్నాడు. ఆ పొడవటానికి ఎవరిని అడ్డం పెట్టుకున్నాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని, హరికృష్ణని, ఇద్దరిని అడ్డం పెట్టుకున్నాడు. అడ్డం పెట్టుకుని తొక్కేసి ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరిని తొక్కేశాడు. మళ్ళా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయవేత్త ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా, మీకు చాలా మంది యువకులకు తెలియకపోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, నారా రామ్మూర్తి నాయుడు గారు. ఆయన కూడా తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ అడ్డం వస్తాడని ఆయన సస్పెండ్ చేసి పారేశారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరాడు కొంతకాలం. ఇలాంటి నీచ రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు ఆడింది మీరు. అంతేకాదు 2009లో అంతేనా 2019లో గుర్తులేదు చెప్తా, రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేయటం కోసం పార్టీలో పట్టు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చుకున్నావు. గుర్తుందా మీకు? జూనియర్ ఎన్టీఆర్ని పాపం తిప్పనంతా తిప్పాడు. ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి కాబట్టి ఇతను మనకు ప్రమాదం లేదనుకుని తిప్పాడు. పాపం అతను యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలు కూడా అయ్యి చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తర్వాత అతను దొక్కాడు. మామూలు దొక్కుడు కాదు. ఎందుకు దొక్కాడు తెలుసా? నారా లోకేష్ గారికి ఎక్కడన్నా వస్తాడో, ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్కి, పార్టీ అంతా ఆయన పడిపోద్దాం, ఆయన అమ్మడిపడని నారా లోకేష్ని తొక్కేసినటువంటి దుర్మార్గం కసక్కని పడి చేసావు కదా. అసలు నైతికత అసలు ఉందా నీకు? నీ బామ్మర్దిని, నీ బామ్మర్ది కొడుకుని, నీ తోడెల్లుణ్ణి, నీ వదిన్ని, నీ తమ్ముణ్ణి, ఇంతమందిని దారుణంగా రాజకీయంగా పొడిసేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ మమ్మల్ని అంటున్నావు గొడ్డల పార్టీ, పార పార్టీ అని. నీకన్నా దౌర్భాగ్యమైన రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు, అధికారం కోసం ఏ గడ్డైనా ఖర్చేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు
నిన్ను మించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేరనే విషయాన్ని దయచేసి గమనించమని కూడా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన మోసపూరితమైన పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం భవిష్యత్తు కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. మరో ఏడాది పాటు కష్టపడి పనిచేస్తే ఇప్పుడు మనల్ని సతాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ బీజేపీలకు మిత్తితో సహా తిరిగి చెల్లించే బాధ్యత నాది అని ఆయన భరోసా ఇచ్చారు. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరంన్నర అరుచుకుంటే ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్ గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నగరాలు చేసేటోడు, కాంగ్రెస్ అని చూసుకునే బీజేపీ చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది నేను చెప్తుంటా పక్క. కానీ శ్రీకాకుళం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నబిడ్డలే భారంగా భావించి పాల వలస రైల్వే పట్టాల పక్కన మూలపొదల్లో మైలపిల్లి లక్ష్మి 50 సంవత్సరాల వృద్ధురాలిని ఓ గొర్రెల కాపరి గుర్తించాడు. 3 రోజులుగా అన్న పానీయాలు లేక అలమటిస్తున్న ఆమెను సీతయ్య ఫౌండేషన్ వారు రక్షించి ఆసుపత్రిలో వైద్యం అందించిన అనంతరం తమ వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. నరసన్నపేట నియోజకవర్గంలో నిరుపేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం నరసన్నపేట R&B గెస్ట్ హౌస్లో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుంచి ఇవాళ ఎవరైతే వైద్యం చేయించుకోలేక సొంత డబ్బులు పెట్టుకొని మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు సీఎం సహాయ నిధికి అప్లై చేసుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న ఆరోగ్యానికి సంబంధించి ఒక పక్క ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద ఎత్తున సహకారం అందించడం కాకుండా మరి ఆరోగ్యశ్రీ ద్వారా జరగడం ఏవైనా వైద్యాలు ఉంటే అవి వారి సహాయ నిధి నుంచి మంజూరు చేయడం జరిగింది. వారికి సంబంధించి ఇవాళ నర్సంపేట మండలానికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి సుమారుగా 3 కోట్ల రూపాయలు మన నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎవరైతే ఆరోగ్యం పోవలేక సీఎం సహాయానికి అభ్యర్థించారో వారికి ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ సీఎం గారు క్షేమంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, ఆరోగ్యం, విద్య ఇవన్నీ అధిక ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని గమనించవలసిందిగా ప్రధాని గారు కోరుతున్నారు. నరసన్నపేట సారవకోట పోలీసులు శనివారం పచోరీ కాలనీలో స్థానికులకు గంజాయి, మాదక ద్రవ్యాల దుష్భావాలపై అవగాహన కల్పించారు. నరసన్నపేట సారవకోట పోలీసులు శనివారం పచ్చూరి కాలనీ యువత ఎక్కువగా వీటికి బానిసలవుతున్నారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఎం శ్రీనివాసరావు, ఎస్ఐలు గణేష్, అనిల్ కుమార్లు సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగంపై సమాచారం తెలిస్తే వెంటనే 1972కు లేదా పోలీసులకు తెలియజేయాలని కోరారు. అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు. కూడా మనకి రకరకాలుగా అయిపోతున్నారు, అది మనకు తెలియదు. వాటి మీద యాక్షన్ తీసుకోమని గవర్నమెంట్ అన్ని దగ్గర ఆర్డర్ ఇస్తుంది. అందుకు మేము కొంచెం కాలనీని సెలెక్ట్ చేసుకుని అది చెక్ చేసి ఎవరైనా అట్లాంటివి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అందులో భాగంగా ఇప్పుడు ఈ కాలనీని ఫిక్స్ చేసాం. సో ఏమైనా దొరికి ఇప్పుడు ఎటువంటి మత్తు పదార్థాలు ఇలా మత్తు పదార్థాలు బానిస అవ్వకుండా
అట్లాంటి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా మా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. అర్థమైందా? ఎందుకంటే మనల్ని మన ఫ్యామిలీని నాశనం చేస్తారు. అర్థమైందా? మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని వెహికల్స్ చెప్పనా? ఎన్ని? 5 సార్. 5 ఈరోజు మదిరాలో అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడితే ఊరుకోం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ కౌన్సిల్ వైవి అప్పారావు, కౌన్సిలర్ వైవి అప్పారావు, మదిరా సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు పల్లెబూతుల వెంకటేశ్వరరావు, మాజీ ఏఎంసీ మాజీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, మాజీ శివాలయం చైర్మన్ వంగాయలపాటి నాగేశ్వరరావు, నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, అరిగే శ్రీను, బొగ్గుల భాస్కర్ రెడ్డి, బొగ్గుల వీరారెడ్డి, ఆళ్ల నాగబాబు, అబ్దుల్ కోరేష్, పల్లెపాటి కోటేశ్వరరావు, ఆవుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 6 కోట్లుగా చూపించి దాన్ని చేయాలని చూసింది వాళ్ళే. ఇవాళ మళ్ళా బట్టి గారు దాని ఉత్తర్వులు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆడే ఎస్టీపీ కట్టాలని నిర్ణయించింది వాళ్ళే. అదిగాక రిటైనింగ్ వాళ్ళని పెట్టారు. ఆ రిటైనింగ్ వాళ్ళు మట్టి 50 లక్షల రూపాయలు మట్టి దుర్వినియోగం చెప్పిన వాస్తవంగా దానికి వేరే టెండర్ కూడా ఉంది. అయినా శ్మశాన వాటికి తోలాల్సిన మట్టి వేరే ఉంది. ఈ రిటైనింగ్ వాళ్ళ మట్టి తోలి దాని దగ్గర 50 లక్షల రూపాయలు దొరుకుతున్నారని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇలాగే చేసుకుంటూ పోతే ఇసుక చాటుల కానుంచి ఊళ్ళో మేము మట్టి గ్రావెల్ కానుంచి మొత్తం అవినీతి జరుగుతుంది. ఆ అవినీతి జరగకుండా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా టైం నుంచి మేము కూడా ముందుకు రావడం తయారైనాం. మీకు ఇచ్చిన టైం సరిపోద్ది. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు గవర్నమెంట్ రోడ్లకి తోలేది రిటైనింగ్ గవర్నమెంట్ వెళ్ళారు, హనుమాన్ కాలనీ కానీ ఎక్కడే కానీ అడ్డు కాదు. కాబట్టి అభివృద్ధి పేరుతో చూసుకున్న దానికి మట్టికి అడ్డుపడతాం. ప్రతి ఒక్క పనిలో ఒక విషయాన్ని ఫస్ట్ రోడ్లు పోస్తే కాంట్రాక్టులు కానించి మదిరా మున్సిపాలిటీలో వేసుకున్న 10% లెస్లో ఉన్న కాంట్రాక్టులు వేసుకున్న వాటిని బెదిరించి కొంతమంది కాంట్రాక్టులు మళ్ళీ ప్లస్ 10% వేసి దాన్ని కాంట్రాక్ట్ టెండర్లు ఇచ్చారు. ఫస్ట్ అది ఒకటి. సెకండ్, మదిరా శ్మశాన వాటికని ఆ పేరుతో చెప్పి శ్మశాన వాటికలో ఉన్న సమాధులు తీయడం కానీ, శ్మశాన వాటికలో దాన్ని మన కర్మశాలలు చేసేదాన్ని, దహనం చేసేదాన్ని కాలవీరభద్రం గారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది. మదిరా అభివృద్ధిలో ఆ రోజు ఎవరు నోచుకొని విధానంగా చేసిన దాన్ని వాళ్ళ కనీసం ఇంటిమేషన్ లేకుండా మొత్తం కూలగొట్టేసి దాన్ని అభివృద్ధి అని అంటే అంతకుముందు 20 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియలేదు అభివృద్ధి అనేది. ఆ శ్మశాన వాటిలో మోసింది, ఆ సైడ్ 8లో నుంచి కట్టే వాల్ కాడ దోసుకున్న మట్టిని తీసుకొచ్చి దోసుకున్నారు. ఇక్కడ లక్షలు దాన్ని వినియోగం చేసి అక్కడ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నారు. ఆ మట్టికి ఉన్న పొలాలు రైతులకి డబ్బులు ఇంత మట్టికి కానీ రైతులకు వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు మేము ఫోటోలు దిగడం చేయటం ఇది ఒకటి బాధ దౌర్జన్యంగా చేసినట్టు ఉంది. కానీ అభివృద్ధి చేసిన పనులు ఏమాత్రం భాగస్వామ్యంగా ఉండలేదు. ప్రతి ఒక్కరు పోవడం, ఫోటోలు దిగడం చేయటం. మరి దీన్ని అట్నే ఏ ఆఫీసులో అవినీతి జరిగినా కూడా వారికి కొంత టైం ఇవ్వాల్సింది కాబట్టి ఇచ్చాం. ఇక వారిని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి దానికి వారు ఎమ్మట పడతాం. వారిని మంచి మార్గంలో నడిచే విధంగా మేము వాళ్ళకి దిక్తూసిగా ఉంటాం అని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అవి క్యాన్సిల్ అయినాయో లేవో క్యాన్సిల్ చేయమన్నారట. ఎస్టీపీ వచ్చిన స్థలం ఉంది, ఎక్కడ పడితే అక్కడ గ్రీన్ బెల్ట్లు ఉన్నాయి, వాటిలో నిర్మించవచ్చు. అయినా కూడా దుర్బుద్ధితో ఇటువంటి వాళ్ళు ఇట్లా ఎస్టిమేట్లు ఎక్కువేసి, ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, మొన్న క్యాన్సిల్ చేయటమే కాదు, మొన్న కొంతమంది ప్రజాప్రతినిధులు హస్తం అధికారులు కలిసి చేసిన ఈ దుర్మార్గాన్ని వాళ్ళ మీద విచారణ చేపట్టి చట్టపరంగా అధికారులను సస్పెండ్ చేయాలా. అట్లనే ప్రజాప్రతినిధులు కూడా బర్తరఫ్ చేసే చట్టం కూడా ఉన్నది. ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీ వారికి కానీ, బట్టి గారికి కానీ అందరూ కూడా ఈ
ఈ సందర్భంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా కేటీఆర్. హైడ్రాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.